వరకట్నం కోసం ఒక అత్త కుటుంబం బరితెగించింది. కోడల్ని గదిలో బంధించి పాములు వదిలేసి ఆ కిరాతకురాలు ఆ కోడల్ని బాధపెట్టే ప్రయత్నం చేశారు. ఆ కోడల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 2021లో షానవాజ్తో రేష్మా వివాహం జరిగిన తర్వాత రూపాయలు 5 లక్షలు అదనపు కట్నం తేవాలంటూ 4 ఏళ్లుగా నరకం చూపిస్తున్నారు. నేరుగా చంపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి అత్తమామలు సరికొత్త పథకాన్ని పన్నారు. మొత్తానికైతే రేష్మాని గదిలో బంధించి డ్రైన్ పైపుల నుంచి పాములు వదిలారు ఆ దుర్మార్గులు. పాము కాటుతో తల్లడిల్లిన రేష్మా అయినా తలుపులు తీయాలని చెప్పేసి అత్తమామల్ని బతిమిలాడింది. ఎంతో బతిమిలాడినా కూడా వాళ్ళు మాత్రం తలుపులు తీయలేదు. గదిలో దొరికిన ఫోన్తో సోదరికి ఫోన్ చేసి చెప్పిన రేష్మా ఆ రేష్మాతోని తనను అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఆ కుటుంబ సభ్యులు. ఘటనపై ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం ఇదైతే కొత్త పథకాలు పన్నుతున్నారు. కోడల్ని చంపడానికి అత్తామామలు వరకట్నం ఇవ్వడానికి కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. మొత్తానికైతే కోడల్ని డైరెక్ట్గా చంపితే తమపై కేసు అవుతుంది, జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి మొత్తానికి వాళ్ళు ఒక పథకాన్ని అయితే పన్నారు. ఒక గదిలో బంధించిన తర్వాత పైపుల ద్వారా పాములని లోపలికి విషపూరితమైన పాములని లోపలికి పంపించి తనని చంపే ప్రయత్నం చేసినట్టయితే మొత్తానికైతే తెలుస్తుంది.